జరిగింది అని 5 నిమిషాలు చెప్పగలిగితే నేను నా పేరు మార్చుకుంటాను. పాయింట్ 1. అది మొత్తం ఎక్కడ స్టార్ట్ అయింది అని నోరు నొప్పేటట్టు అరిసి మొత్తం ఇన్స్టిట్యూట్స్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకారం మొత్తం సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కరెక్ట్ అని చెప్పినప్పుడు ఇంక దేశం ఎందుకు వాళ్ళ కోసం అది మారుస్తాడు ఆయన వచ్చి ఆ సిస్టమ్ జడ్జిలకి వెళ్ళి చెప్తాడా ఏం తీర్పులు ఇవ్వాలని, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నడిపిస్తాడా? అది ఎలా జరుగుతుంది అసలు? అది ఎవెన్చువల్లీ వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్ క్లియర్ కట్ గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసింది అంతా చేసి రికార్డ్స్ చూపించి కోర్ట్స్ ఇన్ని యాక్సెప్ట్ చేసిన దాన్ని ఈయన కూర్చుని అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టి ఇచ్చాడు అంటే ఇంకా అసలు కంట్రీ సిస్టమ్ కి ఇంకా మీనింగ్ ఏంటి అసలు? ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ దీంట్లో ఉంటుందా? జస్ట్ అంటే తన హీరోగా చేశారా, విలన్ గా చేశారా, కమెడియన్ చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో విలన్ కామెడియన్ అనేది దే ఆర్ కమర్షియల్ సినిమా లేబుల్స్ అండి. నిజం లైఫ్ లో క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ని వాళ్ళని విపరీతంగా స్టడీ చేసి నేను వాళ్ళని అంటే మీరు బయట చూసిన దానికి సినిమాలో చూసిన దానికి మీకు డిఫరెన్స్ తెలియనంత అంత సీమ్లెస్ గా చేశాను. రైట్. శపథం క్లోజ్ అయితే బాబు జైలుతో క్లోజ్ అవుతుంది అంతే కదా? కరెక్ట్. ఓకే, ఇది ఇక పార్ట్ ఇది పక్కన పెడితే అంటే ఈ సినిమాకి సంబంధించిన అంశం పక్కన పెడితే నిన్న పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం వింటే గనక రాష్ట్ర ఏది ఒక 24 స్థానాలు అంటే వామన అవతారంతో తొక్కి పడేసేటటువంటి రాజకీయం చేయబోతున్నాను, ప్లస్ అసలు నాకు బూత్ స్థాయిలో ఎవరున్నారు, నన్ను ఎలా ప్రశ్నిస్తారు, మీరు ముందు నన్ను గెలిపించుంటే కనీసం 10 స్థానాలతో మీరు గెలిపించుంటే కదా నేను ఇవాళ అడగడానికి ఎక్కువ అందుకని అడగలేకపోతున్నాను, అసలు నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు, నేను ఎంతో త్యాగాలు చేశాను, సినిమాల్లో వదులుకున్నాను, జీవితాన్ని వదులుకున్నాను, నేను సంపాదించుకున్న తీసుకొచ్చి మీకు అందరికి ఖర్చు పెట్టాను, అట్లాంటి నన్ను ప్రశ్నించే అధికారం మీకు ఎక్కడదని ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు మీరు? ఇప్పుడు నా పాయింట్ అండి, ఇది ఎంత స్టూపిడ్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ చేశారు, అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే మీరు వచ్చిన సినిమా చూడలేదు కాబట్టి నేను నెక్స్ట్ సినిమా బాగా తీయటానికి నా దగ్గర పవర్ లేదు అన్నట్టు ఉంది నాకు. అది బేసిక్గా మీరు ఫైనల్ గా పీపుల్ ని కన్విన్స్ చేయాల్సిన అవసరం మీది, ఆ బాధ్యత మీది, మీకు ఓటు వేయటానికి. మీరు అక్కడ ఫెయిల్ అయ్యి నన్ను గెలిపించలేదు అని చిన్నపిల్లలాగా కంప్లైంట్ చేస్తా ఉంటే అంతకన్నా స్టూపిడిటీ ఉంటుందా ఒక రాజకీయ నాయకుడికి? అంటే ఇక్కడ తను అనేది ఏంటంటే తన వెనకాల